ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హైకోర్టు అమరావతి నుంచి అయితే మనకి లేటెస్ట్‌గా అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకి మార్చి 20, 2026న రిలీజ్ చేయడం జరిగింది. అయితే హైకోర్ట్‌లో కొన్ని పోస్టులు అయితే మనకి వేకెన్సీ చూపించడం జరిగింది. అందులో మెయిన్‌గా చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటరు, అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రరీన్ గ్రేడ్ 2, అలాగే యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీయిస్టు, డేటా ఎంట్రీ, స్టెనోగ్రాఫర్స్‌కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హైకోర్ట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి మార్చి 13థ్, 2026న స్టార్ట్ అయ్యి మనకి 19థ్ ఏప్రిల్ 2026న అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్‌గా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది. అయితే టోటల్‌గా చూసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీలు టోటల్‌గా మనకి ఈ యొక్క హైకోర్ట్‌లో 300 నోటిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి 300 వేకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్‌గా చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్స్‌కి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉండడం జరిగింది. దాని యొక్క సాలరీస్ ఇవ్వడం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు అసిస్టెంట్ లైబ్రేరియన్స్, లైబ్రరీన్ గ్రేడ్ 2, అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీయిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే స్టెనోగ్రాఫర్స్, ఆఫీస్ సబార్డినేటు ఆ వేకెన్సీలు, అలాగే అందులో ఉన్న సాలరీస్ మనకి అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ యొక్క ఆహ్, పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉండడం అనేది కూడా మనకి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ మీకు నేను స్పీడ్‌గా స్క్రోల్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతేని. అలాగే సెక్షన్ ఆఫీసర్‌గా మొదట చూసుకుంటే ఓసీ కేటగిరీలకి 3 ఉన్నాయి. ఆ రకంగా ప్రతి దీనికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ కేటగిరీలకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్‌గా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. టోటల్‌గా అయితే 300 వేకెన్సీకి సంబంధించినటువంటి ఏపీ హైకోర్ట్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను దీనికి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు నార్మల్‌గా ఈ టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్‌గా ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్‌గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మినిమమ్ అయితే ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్నా కూడాను మినిమమ్ అయితే డిగ్రీ ఉండాలండి. ఒక ఆఫీస్ సబార్డినేట్‌కి మాత్రమే 7థ్ క్లాస్ ఉండాలి. అయితే ఆ డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి చూసుకుంటే అయితే సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే డిగ్రీ ఇన్ లా 3 ఇయర్స్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్‌కి వీటి కూడా డిగ్రీ ఆఫ్ బీటెక్ కొన్ని బ్రాంచ్ నేమ్స్ కూడా ఇచ్చారుగా. మాక్సిమం అయితే కంప్యూటర్ సైన్స్ ఎవరికి ఉంటదో వాళ్ళకైతే ఈ యొక్క వేకెన్సీలకైతే వాళ్ళు ఫుల్ ఎలిజిబుల్‌గా ఉంటారండి. కంప్యూటర్ ఆపరేటర్ అయితే కంపల్సరీగా అయితే కంప్యూటర్ సైన్స్‌లో వాళ్ళకి యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఉండాలి కూడాను. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్‌కి చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ లా ఉండొచ్చు. లేకపోతే డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్‌గా ఉంటారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ గ్రేడ్ టీ కూడాను కంపల్సరీగా అయితే ఆర్ట్స్ గ్రూపోళ్ళు, సైన్స్ గ్రూపోళ్ళు, కామర్స్ నెక్స్ట్ లా చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్‌గా ఉంటారు. దీంతో పాటుగా ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్‌గా ఉంటారు. స్టెనోగ్రాఫర్‌కి చూసుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అయినా అవ్వచ్చు, సైన్స్ అయినా అవ్వచ్చు, కామర్స్ అయినా అవ్వచ్చు, లా అవ్వచ్చు ఎవరు కూడాను ఉండాలి. కానీ దీనికి సంబంధించిన అయితే టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళకి మాక్సిమం అయితే ఉండాలి. అసిస్టెంట్‌కి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళకి కూడా డిగ్రీగా ఉండాలి. ఎగ్జామినర్‌కి చూసుకున్న డిగ్రీ అని ఉండాలి. టైపిస్ట్ చూసుకున్నా కూడాను డిగ్రీ అయితే ఆర్ట్స్, సైన్స్ లా ఎవరైనా పర్వాలేదు. కాపీయిస్ట్‌కి కూడా చూసుకున్నట్లయితే కంపల్సరీగా అయితే సేమ్ డిగ్రీనే ఉండాలండి. దాంతో పాటుగా అయితే టైపింగ్, రైటింగ్ హైయర్ గ్రేడ్‌కి అయితే 45 వర్డ్స్ పర్ మినిట్‌కి అయితే చేయాలి. స్టెనోగ్రాఫర్‌కి చూసుకున్న దీనికి కూడాను డిగ్రీ క్వాలిఫికేషనే ఉండాలి. ఇక్కడ మాత్రం 80 వర్డ్స్ పర్ మినిట్‌కి అయితే వాళ్ళు కంపల్సరీగా అయితే టైపింగ్ చేయాలి. సబార్డినేట్ ఓన్లీ ఇది ఒక 7థ్ క్లాసేనండి. ఏజ్ విషయానికొస్తే మినిమమ్ మనకి గవర్నమెంట్ ఇవన్నీ కూడా 80-42 ఇయర్స్ అయితే వాళ్ళకి ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటది. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటదని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాస్ పర్ ఆళ్ళకి రూల్స్ కూడా ఎంత వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటదని కూడాను ఇక్కడ మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రిజర్వేషన్ చెప్పాను కదా! ఈ రిజర్వేషన్ అనేది ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ రకంగా ఉంటదనేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కంపల్సరీగా అయితే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందులో మాత్రం కంపల్సరీగా అయితే వీళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మనకి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి,
లేక క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారనుకోండి, వాళ్ళ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడాను వాళ్ళు అప్లోడ్ చేయాలండి. ఒకవేళ ఎవరైనా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌గా వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ అయితే పర్సెంటేజ్‌దైతే అప్లై చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే కంపల్సరీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడాను మనకి అప్లోడ్ చేయాలి. ఒకవేళ సెలెక్ట్ అయినట్టుగా ఉంటే వాళ్ళు కంపల్సరీగా అయితే ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ టైంలో అయితే అన్నీ కూడాను ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం వెరిఫికేషన్ చూపించాలని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి తెలిసి క్వాలిఫికేషన్ తెలుసు. అలాగే ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలని తెలిసింది. అలాగే సిలబస్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10, లా నుంచి అయితే 50 మార్క్స్ వస్తుంది సివిల్ క్రిమినల్ సంబంధించింది. దీంతో పాటుగా సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రరీన్ గ్రేడ్ 2కి, యూఎస్ స్టెనోగ్రాఫరు, అసిస్టెంట్ ఎగ్జామినరు, టైపిస్టు, కాపీయిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్స్ వీళ్ళన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని తెలుసు. అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి 40 మార్క్స్ వాళ్ళకి వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఎగ్జామ్ పేపర్‌లకి. ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే 7th, 10th జనరల్ నాలెడ్జ్ ఇవి నార్మల్‌గా ఇవి ఉంటాయి. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. 80 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ ఉంటది. అలాగే ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్ చూసుకుంటే 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. అయితే ఎగ్జామ్ పేపర్ మనకు అంతా కూడాను ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే జరుగుతుంది. అలాగే ఇంగ్లీషు, తెలుగు బైలింగ్వల్ లాంగ్వేజ్‌లో అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఎకనామికల్లీ వీకర్స్ వాళ్ళకైతే 40%, బీసీ వాళ్ళకైతే 35%, ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 30% మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వీటిలో చూసుకున్నట్లయితే ఎవరైనా కూడాను ఈ యొక్క ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయితే వాళ్ళకి మెరిట్ ప్రకారంగా అయితే సెలక్షన్ చేయడం జరుగుతుందని కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే సెలక్షన్ ఆఫ్ దిస్ పోస్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ ఇవన్నీ కూడాను మనకి ఇవ్వడం జరిగింది కదా! నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడాను మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అండి. అప్లై చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు కూడాను బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఫర్ ద క్యాండిడేట్ రిటన్ ఎగ్జామినేషన్. ఓకే. వాళ్ళ యొక్క రిటన్ ఎగ్జామినేషన్‌లో వాళ్ళకొచ్చే మార్క్స్ బట్టి మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు తీయడం జరుగుతుందని చెప్పడం కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మెరిట్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సెలక్షన్ ఆఫీసర్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ టు స్కిల్ టెస్ట్. అలాగే కొన్నిట్లకి స్కిల్ టెస్ట్లు ఉన్నాయి కదా! కంప్యూటర్ టైపిస్ట్‌కి గట్టా ఆ స్కిల్ టెస్ట్‌ని కూడా బేస్ చేసుకుని ఉంటది. ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురికి సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కానీ వస్తే అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రొవిజనల్స్ అప్లోడ్ చేస్తారు కదా! అందులో ఎల్డర్స్‌ని మాత్రమే బేస్ చేసుకొని మాత్రమే మీకు సెలెక్ట్ చేయడం కూడా అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది షిఫ్ట్ వైజ్‌గా మనకి జరిగినట్లయితే హైకోర్టు వాళ్ళు కంపల్సరీగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నది అందరికీ తెలిసిందే కదా! అదే విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా మనకు చేస్తారని చెప్పారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు, ఓసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను 800 వస్తది. అలాగే ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే మాత్రం 400 అనేది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది కూడాను ఇవ్వడం జరుగుతుందనేసి కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజుని ఇవన్నీ కూడాను టోటల్‌గా మనకి అఫీషియల్‌గానే ఈ యొక్క నోటిఫికేషన్‌లో టోటల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడాను మనకి ఈ యొక్క మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడాను అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం జరిగిందండి ఇన్ఫర్మేషన్. ఒకవేళ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకా మీకు కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే టోటల్‌గా అయితే మనకున్నది. ఇది అందరికీ తెలిసిందే ఓటీపీఆర్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయడం అంటూ ఉంటది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.